షార్ట్ కట్స్ ట్రై చేయడం, తొందరగా తగ్గాలి అనుకోవడం, వాళ్ళందరూ వస్తారు తర్వాత. గాల్ స్టోన్స్, ఇట్లా మూడ్ చేంజెస్, డిప్రెషను, ఇవన్నీ చాలా ఎక్కువ. వెయిట్ లాస్ ఫాస్ట్‌గా అయిన తర్వాత. అట్లా అని మళ్ళీ అదేమైనా సస్టైన్ అవుద్దా అంటే సస్టైన్ అవ్వదు. తర్వాత మళ్ళీ మొదలే. సో ఇప్పుడున్న ట్రెండ్ ఇదే కదా. 70 ఏళ్ళని అడిగినా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకు అంటే పక్క పిల్లలు చెప్తారుగా, నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అనంగానే తగ్గించేసేయడం. ఏం తగ్గిస్తారు? వెజిటేబుల్స్ అన్నీ తగ్గించేస్తారు ఫుడ్‌తో పాటు. సో బ్రెయిన్ ఎదిగేది ఎట్లా? బాడీ ఎదగాలి కదా. చూసినవన్నీ నమ్మడం అనేది కరెక్ట్ కాదు. మనము దాన్ని అనలైజ్ చేసుకొని మన బాడీ ఏంటి అనేది మనం తెలుసుకొనే ఉండాలి. నేను వీడియోస్ చేస్తాను యూట్యూబ్‌లోనే. బట్ ఐ డు నాట్ టెల్ పేషెంట్స్‌కి చెప్తాను. అది చూసి అది ట్రై చేశా, ఇది చూసి ఇది ట్రై చేశాను. అట్లాంటి షార్ట్ కట్స్ మాత్రం ఎప్పుడూ హెల్త్ విషయంలో పని చేయవు. హార్డ్ వర్క్ చేయాలి హెల్తీగా ఉండాలి అంటే. ఇదొక్కటి తిను నువ్వు సన్నగా అవుతావు, ఇదొక్కటి మానేయి, ఇట్లాంటి నమ్మకూడదు.